And then we read that the fig tree withered away. And seeing this, the disciples marveled and said, how did the fig tree wither at once? The root had withered immediately as soon as Jesus spoke. But the tree itself took about a day to appear withered. శిష్యుల చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పిన వెంటనే వేరు ఎండిపోయింది, కానీ చెట్టు మొత్తం ఎండిపోవటానికి ఒక రోజు పట్టింది. Because in another passage it says, it's the next day that the disciples asked this question, how did the fig tree wither up? ఎందుకంటే మరొక వాక్య భాగంలో మనం చూస్తాము, తర్వాత రోజు శిష్యులు అడిగారు ప్రభువుని, ఇది ఏ విధంగా ఎండిపోయింది అని. And Jesus answered and said to them, I say to you, if you have faith and you don't doubt, you shall not only do what is done to the fig tree, but even if you say to this mountain, be taken up, cast into the sea, it shall happen. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. All things you ask in prayer, believing you shall receive. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పాను. Now some people think, why was Jesus angry that he couldn't get fruit on the fig tree? కొంతమంది ఏమనుకుంటారంటే, ఏంటి అంజూరపు చెట్టుకి ఫలాలు లేనందున యేసు ప్రభు కోపం వచ్చిందా? Certainly not. ఖచ్చితంగా కాదు. Jesus wasn't a slave to food. యేసు ప్రభు వారు ఆహారానికి బానిసేం కాదు. Not at all. కానే కాదు. But he wanted to teach his disciples a lesson in faith. ఎందుకంటే తన శిష్యులకి విశ్వాసం మీద ఒక పాఠము చెప్పాలని ప్రభు అనుకున్నారు. And it was worth withering up a fig tree to teach his disciples a lesson in faith and to teach us for 2000 years, all Christians, a lesson in faith. తన శిష్యులకి విశ్వాసం మీద ఒక పాఠం నేర్పించడానికి ఒక అంజూరపు చెట్టు ఎండిపోయినా కానీ పర్వాలేదు, వాళ్ళకి మాత్రమే కాదు, ఈ 2000 సంవత్సరాలు కూడా క్రైస్తవులందరికీ విశ్వాసం మీద పాఠం నేర్పించడానికి. That's why he cursed that fig tree and got it withered up. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంజూరపు చెట్టుని శపించారు, అందుకే అది ఎండిపోయింది. To teach his disciples that if you have faith, you can have authority over situations like this. తన శిష్యులకు ఆయన చెప్పారు, మీరు కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జీవితంలో వచ్చే పరిస్థితుల మీద మీకు కూడా అధికారం ఉంటుంది. You can even tell a mountain to get out of the way. మీరు కొండను చూసైనా కానీ నీవు ఈ మార్గం నుండి తొలగిపో అని చెప్పొచ్చు. And the other reason is this. In the Old Testament, the fig tree is a picture of Israel. దీనికి మరొక కారణం ఏంటంటే, అంజూరపు చెట్టు అనేది పాత నిబంధనలో మనం చూసినట్లయితే అది ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. Just like the vine is a picture of the church. ద్రాక్ష తోట అనేది సంఘానికి ఏ విధంగా సాదృశ్యంగా ఉందో in the new covenant. కృత నిబంధనలో. The fig tree is throughout the Old Testament a picture of Israel. పాత నిబంధన అంతట్లో మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. And here Jesus came to Israel, symbolically speaking, looking for fruit. ఇక్కడ సాదృశ్య రూపంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి ఫలం గురించి చూస్తూ ఉన్నారు. That means looking for spiritual desire and hunger. అంటే ఆత్మ సంబంధమైన ఆకలి గురించి, ఆత్మ సంబంధమైన దాహం గురించి ప్రభు చూస్తూ ఉన్నారు. Fruit for the glory of God. దేవుని మహిమ కొరకైన ఫలం గురించి ఆయన చూస్తూ ఉన్నారు. But what did he see in the Israeli fig tree? The leaves of religion. కానీ ఇశ్రాయేలు అనే ఆ అంజూరపు చెట్టులో ఆయన ఏం చూశారు? కేవలం మతం అనే ఆకులు మాత్రమే చూశారు. The leaves of religiosity, empty religious rituals and traditions. మతము అనే ఆకులను చూశారు, ఎటువంటి విలువ లేని సాంప్రదాయాలను, ఆచారాలను మాత్రమే చూశారు. And he cursed it. దాన్ని చూసి ఆయన శపించారు. He cursed that religious system which was actually driving people away from God. ఆ మత సంబంధమైన వ్యవస్థని ఆయన శపించారు. నిజానికి అదేం చేస్తుందంటే మనుషుల్ని దేవునికి దూరంగా అయ్యేటట్లు చేస్తుంది. And he curses every single religious system in a church today. ఈనాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మత వ్యవస్థను ఆయన శపిస్తూ ఉన్నారు. That would turn people away from God. ఏదైతే మనుషుల్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పివేస్తుందో ఆ మత వ్యవస్థని. Where there are leaves and no fruit. A lot of churches today and a lot of Christians, all they have is leaves. ఎక్కడైతే కేవలం ఆకులు మాత్రమే కలిగి ఫలాలు ఉండవో, ఈనాడు అనేక సంఘాల్లో మనం చూసినట్లయితే, అనేక మంది క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. Leaves referred to empty rituals, going to church, singing prayers, praying and singing songs and reading the Bible, and a lot of activity as well.
ఇక్కడ ఆకులు అంటే విలువలేని కేవలం మత సంబంధమైన ఆచారాలు, కేవలం సంఘానికి వెళ్ళటం, పాటలు పాడటం, ప్రార్థనలు చేయటం, పాటలు పాడటం, బైబిల్ని చదవటం, అనేక కార్యక్రమాలు చేయటం, but not fruit for the glory of God. కానీ దేవుని మహిమకు సంబంధించిన ఫలము లేకుండా ఉండటం. It's not the fruit of overcoming sin, the fruit of purity, పాపాన్ని జయించే ఫలం లేదు, పవిత్రంగా ఉండే ఫలం లేదు. victory over sin, the fruit of a godly, peaceful life at home, and పాపాన్ని జయించే ఫలం లేదు. ఇంట్లో దైవభక్తి కలిగి సమాధానకరమైన జీవితం కలిగిన ఫలం లేదు. godly children being brought up in a home, that's not there. ఇంట్లో దైవభక్తి కలిగిన పిల్లలను పెంచటం లేదు, ఆ ఫలం లేదు. But only a lot of leaves of activity and singing and praising and కేవలం అనేకమైన ఆకులు, ఏదో పాటలు పాడటం, స్తుతించటం, ఇలాంటివి emptiness. కేవలం విలువ లేని విషయాలు మాత్రమే. Jesus curses that even today. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాటిని శపిస్తూ ఉన్నారు. So that's what we see here. And later on in Matthew 24, Jesus said, let me point that out to you. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, దాన్ని నేను మీకు చూపిస్తాను. He said, learn a parable from the fig tree. Matthew 24:32. మత్తయి సువార్త 24:32లో ప్రభు ఈ విధంగా చెప్పారు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. When its branches become tender and puts forth its leaves, you know that summer is near. Even so you too, when you see all these things, recognize that Christ is near, right at the door. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమున్నే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. And that generation will not pass away, which sees all these things before the Lord returns. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. He is talking about his second coming and certain signs that would be there in the world. యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో కొన్ని గుర్తులను మనం చూస్తూ ఉన్నాం. Before he returns again, and one of the signs, one specific sign he said was Israel, which was withered up. ఆయన రెండవ రాకడకు ఒక ముఖ్యమైన గుర్తు ప్రభు ఏం చెప్పారంటే, ఇశ్రాయేలు దేశము అంతకుముందు ఎండిపోయిన దానిలాగా ఉంది, coming back into becoming a nation. కానీ ఆ తర్వాత ఒక దేశముగా మరలా చిగురించటం ప్రారంభించబడింది. You know, in the history of Israel, we read that they were already being ruled by the Romans when Jesus was there. ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో వాళ్ళు రోమీయుల చేత పరిపాలించబడుతూ ఉన్నారు. They were not really a free nation. అప్పటికి వాళ్ళకి స్వతంత్రం వచ్చిన దేశం ఏం కాదు అది. But when they rejected Christ and crucified him, 40 years later, they were scattered by God all across the face of the earth. కానీ వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తును తిరస్కరించి సిలువ వేశారో 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ భూమి మీద అంతటికి చెదరగొట్టబడ్డారు. The fig tree had really withered. ఆ అంజూరపు చెట్టు నిజంగానే ఎండిపోయింది. The root withered as soon as they crucified Christ. It became evident 40 years later. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వెంటనే ఆ వేరు ఎండిపోయింది, కానీ 40 సంవత్సరాల తర్వాత చెట్టు అంతా కూడా ఎండిపోయింది. Like it says, the fig tree, they saw the next day it had withered and they were scattered all over the earth. ఇంతకు ముందు మనం చూసినట్లుగా తర్వాత దినం వాళ్ళు వచ్చి చూసినప్పుడు అంజూరపు చెట్టు అంతా ఎండిపోయింది. ఆ 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెదరగొట్టబడ్డారు. But then he said, keep a watch on that fig tree. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఆ అంజూరపు చెట్టును చూస్తూ ఉండండి. One day you will see it's putting out its leaves again. No fruit yet, but you'll see that nation of Israel coming back to the land. ఒకనొక దినమున మీరు ఆ కొమ్మలు చిగురించటం మీరు చూస్తారు. అప్పటికి ఫలాలు రావు, కానీ కేవలం ఆకులు మాత్రం వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు మరలా ఇశ్రాయేల్ దేశానికి వస్తారు. And starting again to be a religious nation. మరలా ఒక మత సంబంధమైన దేశంగా వాళ్ళు ప్రారంభించబడతారు. Just like in Jesus' time. యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో ఏ విధంగా ఉందో అలాగూ An independent nation. ఒక స్వతంత్రమైన దేశంగా. And that happened in 1948. 1948లో ఇది జరిగింది. And they came to the city of Jerusalem in 1967. 1967లో యెరూషలేం పట్టణానికి కూడా వాళ్ళు వచ్చారు. And these are signs that Jesus said that's a sign that the coming of the Lord is very near. ఇవన్నీ కూడా సూచనలు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఇటువంటి సూచనలు జరుగుతున్నప్పుడు ఆయన యొక్క రాకడ సమీపంగా ఉందని మనం గుర్తించాలి. And that generation that sees these signs will not pass away till all these things be fulfilled. ఈ సూచనలు చూస్తున్న తరము గతించిపోదు అని ప్రభు చెప్తున్నారు. I mean, Jesus said that 2000 years ago, and that's why we who are living in this time when we have seen these things have the hope that in our lifetime we will see Christ return. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పారు. అయితే
ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు ఉన్న మనం బ్రతికుండగానే క్రీస్తును మరలా చూస్తాము అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. If our understanding of prophecy is right, then that is how we see it. The fig tree is putting forth its leaves. మనము ప్రవచనాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనం ఈ విధంగానే చూడాలి. ఆ అంజూరపు చెట్టు మరలా చిగురించటం. So Jesus was teaching them faith, and as they would understand it later, it was also a parable of the nation of Israel. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు విశ్వాసం గురించి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇశ్రాయేలు దేశం గురించి కూడా ఆయన చెప్తున్నారు.